ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొద్ది కాలములో ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట నాగులపాలెం సెయింట్ థామస్ లూథరన్ సంఘ పక్షాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలా సందర్భాలలో మన కుటుంబాన్ని చూసుకొని మన ధనమును, మన బంగారమును, మన గృహాలను, అదేవిధంగా మన వస్తువులను, వాహనాలను, మన పశువులను, మన పంటలను చూసుకొని మనము వెర్రవీగుతూ ఉంటాం. ఎందుకంటే నేను ఇంత ధనవంతుడిని, ఇంత బలవంతుడిని, నాకు అనేక మంది చుట్టాలు ఉన్నారని, బంధువులు ఉన్నారని మనం చాలా సందర్భాలలో వెర్రవీగుతూ ఉంటాం, లేదా అతిశయపడుతూ ఉంటాం. ఇలాగ అతిశయపడిన వారు చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. వారి అతిశయమును దేవుడు తీసివేశాడు. దానికి కారణం ఏంటంటే ఈ లోకపు అతిశయము మంచిది కాదు అంటూ ఉన్నారు. మంచిది కాని దాని కొరకు మనము ప్రాకులాడుతూ ఉన్నామేమో, కానీ శ్రేష్టమైనటువంటి లేఖన భాగం ఏం సెలవిస్తూ ఉన్నదో తెలుసా? సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినది అనేటువంటి మాటను తెలియచేస్తున్నారు. మనకెంతో గొప్ప ఐశ్వర్యం ఉండొచ్చు, ఎంతో ధనం ఉండవచ్చు, కానీ మంచి పేరును సంపాదించుకుంటున్నామా లేదా? మంచి పేరు కలిగి మనం ఉంటున్నామా లేదా? మంచిగా అనేక మందికి మాదిరికరమైన బిడ్డలుగా మనం ఉంటున్నామా లేదా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొనండి. అదే రీతిగా మనకున్నటువంటి వెండి బంగారములను చూసుకొని, నాకే ఉన్నది వెండి కానీ బంగారము కానీ, ఎందుకంటే ఈ దినాలలో వెండి ధర ఎక్కువైపోయినది, బంగారపు ధర కూడా ఎక్కువైపోయినది. దానిని చూసుకొని నాకు ఇంత ఉన్నదిలే, ఇంత వెండి బంగారం ఉన్నదిలే అని మనము చూసుకుంటున్నామేమో. వాటన్నిటికన్నా అనేక మంది పట్ల దయ కలిగి ఉండటం చాలా మేలు అంటున్నారు, చాలా గొప్పతనం అంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని చూసుకొని అతిశయపడుతూ ఉన్నావు. నువ్వు దేవుని చూసుకొని అతిశయపడుతూ దేవుని పోగొట్టుకుంటున్నావు. దేవుని పోగొట్టుకుంటున్నావంటే మంచి పేరును పోగొట్టుకుంటున్నాం, దయను మనము పోగొట్టుకుంటున్నాం. కనుక ఏ దినమునైనా నీకున్న వాటిని చూసుకొని అతిశయపడవద్దు. నీకు దేవుడిచ్చిన ధనమును బట్టి నువ్వు మంచి పేరును సంపాదించుకో. దేవుడిచ్చినటువంటి వెండి బంగారములను బట్టి దయను సంపాదించుకో. మనం ఎప్పుడైతే అలాగన జీవిస్తామో దేవుడు ఇంకా 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 శ్రేష్టమైన మేలుతో తృప్తిపరుస్తాడని గమనించు దేవుని బిడ్డలారా. అలాగన మనము దేవుని వాక్యానుసారముగా జీవించడానికి దేవుడు తన కృపలో కాపుదలను మనందరికీ దయచేసి ఆశీర్వాదాలతో నింపి ఈ ఉదయకాలం అంతా దేవుడు మనకు తోడుగా ఉండి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, మీ వాక్యము సెలవిస్తూ ఉన్నది తండ్రి, గొప్ప ఐశ్వర్యము కంటే వెండి బంగారముల కంటే దేవ మేలు కోరదగినది దయ కలిగి ఉంటాం గొప్ప భాగ్యం అంటున్నావు తండ్రి. మేము అలాగ ఉన్నామా లేదా అని మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి మీ సహాయాన్ని దయచేయండి. మాకున్న వాటిని బట్టి మేము అతిశయిస్తే దానిని మా దగ్గర నుంచి దూరము చేస్తానని వాక్యము సెలవిస్తూ ఉండగా, మీ వాక్యానుసారముగా మేము జీవిస్తూ 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించడానికి మీరు మాకు సహాయమును దయచేసి మీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేసి మమ్మల్ని బలపరచమని దేవ, ఈ ఉదయకాలమును మేము చేసే మా ప్రతి పనిని ఆశీర్వదించండి. మా కుటుంబాలను, ఇరుగు పొరుగు వారిని, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ మీరు దర్శించి బలపరచమని, దాని ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ మా మనవులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, త్రియేక దేవుని దీవెన, శాంతి సమాధానాలు, నెమ్మది దేవుని వాక్యానుసారముగా జీవిస్తూ మేలును దయను పొందుకోవడానికి దేవుని కృప సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియచేసి ప్రార్థన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.